everyone, welcome back to our channel Akhian Muni. సో ఈరోజు ఒక ఛాలెంజ్ అన్నమాట, హస్బెండ్ మేకప్ వేస్తే ఎలా ఉంటుంది. సో నేను జస్ట్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను నీట్గా. సో ఫస్ట్ అసలు ఎలా వేయాలో తెలుసా నీకు? చెప్పు, నువ్వు చెప్తేనే నేను వేస్తాను. నువ్వు ఏది ఫస్ట్ వేయాలో చెప్తే దానికి తగ్గట్టు నేను వేస్తాను. మాయిశ్చరైజర్ తర్వాత మనం చేయాలి. మాయిశ్చరైజర్ అక్కడ ఉంది. సో నేను యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ వచ్చేసి అక్వా. మాయిశ్చరైజర్ ఇట్లా రాసుకున్న తర్వాత కొంచెం ఆరిపోవాలి మాయిశ్చరైజర్. సో మనం ప్రైమర్ వచ్చేసి లాక్మీ అన్రియల్ జెల్ ప్రైమర్ అయితే యూజ్ చేస్తాం. మేకప్ మంచిగా బ్లెండ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. కొంచెమే రాయాలి, చాలు. ఒక నిమిషం తీసుకోలే ఇంకా, అంతే చాలా. అదే ఓకేనా? దాన్నే మొత్తం స్ప్రెడ్ చేయి. చూద్దాం ఈరోజు ఎలా చేస్తాం. ఫేస్ మొత్తం రాయాలి. ఎప్పుడైనా స్కిన్ కిందకి రాయాలి. ఒక్క నిమిషం. ఎప్పుడైనా ఎవరికైనా వేసినావు? ఫస్ట్ టైం లేదు, ఎలా వేస్తున్నావు నువ్వు? మొహం మొత్తం స్ప్రెడ్ చేయలే. అదే చేస్తున్నా. పింపుల్స్ తగ్గుతున్నాయి. మూతి ముయ్యమని కూడా చెప్పవా? మూతి పోయి ముక్కు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఓకే, ఇదంతా ఎవరు రాస్తారు? ఇది నా ఫోర్ హెడ్ కదా? రాసిన కనిపిస్తున్నా తాను. నెక్స్ట్ అయిపోయింది. ఇది కొంచెం ఆరని. నెక్స్ట్ సో ప్రైమర్ అయిపోయిన తర్వాత మంచిగా ఇప్పుడు ఈ డార్క్ స్పాట్స్ ఉన్నాయి కదా, ఈ సో కళ్ళ కింద ఈ డార్క్ స్పాట్స్ అండ్ మధ్యలో ఇలా ఏంటి కొంచెం బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి కదా, అవి కవర్ చేయడానికి మనకి కలర్ కరెక్టర్ యూజ్ చేయాలన్నమాట. మేకప్ ఎక్స్పర్ట్ అయితే కాదు, ఎప్పుడైనా నార్మల్ షూట్స్ ఉన్నప్పుడు అప్పుడు వేసుకుంటాను. చాలా రీసెంట్ గా కొన్నాను ఇది నేను. కళ్ళ కింద కొంచెం చాలు. దాన్ని ఇట్లా చేత్తో ఫింగర్తో టక్క చేయి. నువ్వు చేసే స్లోకి ఎండిపోగలదు. పర్లేదు, నాట్ బ్యాడ్. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ చుక్క పెట్టి టిట్టా అనాలి. అదే కలర్ కరెక్టర్. ఆనందంగా ఉంచట్లు. కొంచెం నోస్ దగ్గర పెట్టాలి. అక్కడ కాదు, చుట్టూ ఇలా తొందర బ్లెండ్ చేయాలి, లేకపోతే ఎండిపోతుంది. అది ఎండిపోతుంది. ఇట్లిక్లో రుద్దొద్దు, ఇట్లిక్లో అనాలి అంతే. ఇంత ఓపిక ఉండాలి కదా. లెట్స్ సీ ఫైనల్ గా జస్ట్ ఇది సెకండ్ స్టెప్. లాస్ట్ వరకు మా ఆయనకి ఎంత ఓపిక ఉంటుందో ఈరోజు చెక్ చేస్తాం. పర్లేదు, బాగానే కవర్ చేశాడు. ఎండిపోయిందా చూడు. ఒక్క నిమిషం చూడండి నా ఫేస్ కి ఎలా కరెక్టర్. కియా వాళ్ళది కలర్ కరెక్టర్ అయితే నా ఫేస్ కి చాలా బాగా యూజ్ అయింది, ఆరెంజ్ కలర్. సో నార్మల్ గా ఏమంటారు, ఈ షేడ్స్ గురించి వీటి గురించి అయితే పెద్దగా నాకు అంత ఐడియా లేదండి. జస్ట్ నార్మల్ గా నైకా స్టోర్కి వెళ్ళినా నా స్కిన్ టైప్ కి ఎలాంటిది యూజ్ అవుతుంది అంటే ఇది తీసుకోండి అని డైరెక్ట్ సజెస్ట్ చేసిందాము, తీసేసుకున్నాను నేను. నెక్స్ట్ ఏంటి? ఇది ఏంటది? లాక్మీ కన్సీలర్. కన్సీలర్ అంటే ఇది అక్కడ ఫ్లాష్. నాకు ఎలా వచ్చో అలానే, నాకు పెద్దగా ఐడియా లేదని చెప్పాను కదా మీకు. నాకు వచ్చినట్టే చెప్తున్నాను. ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక మీరు కింద కమెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసి మొత్తం దాన్ని కవర్ చేయాలి. అంతగానం పెట్టకు, ఎక్కువ అవుతుంది.
ఇక్కడ వేయలేదు నేను మర్చిపోయాను. ఫస్ట్ రాసింది ఫోర్ హెడ్ కి కవర్ చేసేసి ఎండిపోతుంది ఇది తొందరగా. అవునా? మొత్తం మిక్స్ అయిపోవాలి దబ్బున టక్కన. ఏం కాదు రాయ్. అంతేనా? నేను ఎట్లానా ఎట్లా అనిపిస్తున్నాయా? రెడ్ది కనిపించకుండా మొత్తం కవర్ చేయాలన్నమాట. రెడ్డి మీద కూడా పెట్టాలన్నమాట. నాకు భయం అవుతుంది నువ్వు ఎలా వేస్తున్నావు అనేది. పర్లేదులే, నాట్ బ్యాడ్. మొత్తం కవర్ అయిపోయిందా? అలానే ఇది కూడా కవర్ చేయి. ఎక్స్ట్రా హెయిర్ అయితే ఎవరికి ఈ బాంబు. నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. మంచిగా చేసావు. యాక్చువల్గా మేకప్ వేసేటప్పుడు ఫేస్తో పాటు కొంచెం నెక్ కూడా వేసుకోవాలి, కానీ ఇప్పుడు మా ఆయనతో నేను అంత కష్టపెట్టదలుచుకోలేదు. మా ఆయన బీబీ క్రీమ్ నెక్స్ట్. ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత ఆరిపోయిందా? సార్ సబర్ కరో. ఆరిపోయి ఎలా అనిపిస్తుంది? బాగా సెట్ అయిపోయింది. నువ్వు ఓకే బాగుంది, కానీ ఎట్లా అని చెప్పి ఇప్పుడు బాగా వేసిన అని చెప్పి ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమని చెప్పి అమ్మా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి అంటే ఏదైనా స్పెషల్ ఫంక్షన్ ఉందన్నప్పుడు ఇప్పుడు నాకు నేను వేసుకుంటే ఇంత చక్కగా రాలేదు, నువ్వు వెయ్యగానే చూడు ఎంత చక్కగా ఉంది కదా. ఎలా అనిపిస్తుంది? సూపర్ వేసిన. నీకు నువ్వు వేసుకున్నావు కానీ నేను బాగున్నాను ఒక్క మాట అంటున్నావు. నేను వేసిన కాబట్టి నువ్వు చాలా బాగున్నావు. కొంచెం ఎక్కువ వెళ్ళిపోవద్దు. నేను లేదు అసలు నేను తీయాలి. కొంచెం కొంచెం పెట్టేసి రుద్దేయాలి అంతే. మొత్తం ఫేస్ మొత్తం. కవరేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఐ మేకప్ చేయాలి. చేతులు బాగా నొప్పిస్తున్నాయి, వేళ్ళు వేళ్ళు బాగా నొప్పిస్తున్నాయి. మొత్తం దీంట్లోనే ఉంది. వదిలే. నెక్స్ట్ పౌడర్ రాస్తావా? ఇంకా ఏమీ లేదా? ఏమి లేదు. పౌడర్ రాసేసి స్ప్రే కొట్టేయడమే. లాక్మీ పౌడర్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇదేనా? దాంతో మొత్తం కవర్ చేసేసే, అంతగానో రుద్దొద్దు, లైట్గా. కొంచెం దాన్ని మొత్తం ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయి, లేకపోతే మొత్తం వైట్ అయిపోతుంది. ఫేస్ అయితే మొత్తం ఇంకా వైట్గా ఉన్నట్టుంది కదా. ఎట్లా? అరే అంటే బాబా నువ్వు వేసావు కూడా బాగుంది అంటున్నావు. బాగుంది అసలు మామూలు లేదు. నేను అదే లాస్ట్ కి మేకప్ సెట్టింగ్ స్ప్రే అన్నమాట. సెట్టింగ్ స్ప్రే చాలా ఈజీగా ఉంది. చాలా ఎక్కువ సెట్టింగ్ స్ప్రే నాకు స్పెషల్లీ నేను దీన్ని అమెజాన్ లో పర్చేస్ చేసిన. అలోవెరా విత్ విటమిన్ ఈ, స్విస్ బ్యూటీ వాళ్ళది. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఆల్మోస్ట్ 350 అనుకుంటా ఈ సెట్టింగ్ స్ప్రే పడింది. 350 400 అరౌండ్. చాలా బాగుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత ఫేస్ చాలా షైనింగ్గా ఉండడము అండ్ లాంగ్ లాస్ట్ నడుస్తుంది మేకప్ అయితే. నెక్స్ట్ ఐ మేకప్. నావి చిన్న చిన్న ఐస్ కదా, సో నాకు కాజల్ నేను పెద్దగా పెట్టుకోను అన్నమాట. సో నేను జస్ట్ మస్కారా పెట్టుకుంటా. మస్కారా ఎలా పెట్టాలో తెలుసా? అసలు ఏడికి పెట్టాలి, దేనికి పెట్టాలో తెలుసా? తెలుసు. చెప్పు.
అందుకేనా మస్కారా దేనికి ఇప్పుడు అసలు మస్కారా ఏడబెట్టాలో తెలుసా, దేనికి పెట్టాలి అంటే నాకు తెలుసు అని అన్నాడు. ఇట్లాంటి దేనికంట మనం కిందది కలిపి పెట్టడం కదా, పైన అసలు దీంట్లో ఏముంది, దీంట్లో ఏం వస్తున్నట్టే అనిపించలేదు. లేదు నేను పెట్టుకుంటా ఇవ్వు, నీకు ఇది రావట్లేదు. బాగా ట్రై చేశాడు. ఓకే నేను కాటుక పెట్టుకోను అన్నమాట. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్. ఇదేనా ఫస్ట్ లిప్స్టిక్, లిప్స్ తుడిచేసుకుందాము. అంటే అదే కదా చేస్తున్నా. లిప్స్టిక్ అది కాదు, అది లిప్ గ్లాస్. లిప్స్టిక్ పెట్టిన తర్వాత పెడతాను. పెట్ట లిప్స్టిక్ ఆయన ఎట్లా పెడుతున్నాడు తెలుసా, అయ్యో లిప్స్ కి ఏమైనా గట్టిగా పెడితే దెబ్బ తగిలిద్దేమో అని. ఇట్లా అనతికిస్తున్నాడు. ఇక్కడ ఎవరు పెడతారయ్యా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఓకే కొంచెం లేనట్టుంది. లిప్ గ్లాస్ పెట్టేసి అయిపోతుంది. అయిపోతుందా? ఓకేనా? మిస్టేక్ కాదు కదా. లిప్ గ్లాస్ ఎలా పెట్టాలి తెలుసా? అంత పెట్టొద్దు, అది సచ్చి ఊరుకుంటా నేను. కొంచెమే, కొంచెం ఇక్కడ ఇక్కడ రుద్దాలి. భలే ఉందిగా, షైనీ 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 షైనీ. మంచిగా ఉంది, ఎక్స్ట్రా ఏం లేదు. అమ్మాయ. సో మొత్తానికి అయితే చాలా షైనింగ్ కూడా వస్తుంది కదా. సో ఫైనల్ స్టెప్ బొట్టు పిల్ల. టేస్ట్ ఏంటి? ఏమిస్తాం? టేస్ట్ లేదు. ఎలా వేస్తాం? అపరిచితుడు. మంచిగా పోయి హెయిర్ స్టైల్ మంచిగా. దుబ్బెన్ ఉంది అక్కడ, యూజ్ చేసుకోవచ్చు. దుబ్బెన్తో అవసరం లేదు, మన మొత్తం అలా మొత్తం మొగోళ్ళ చుట్టూ అనుకుంటున్నావు. చూడు సో ఫైనల్ గా ఒక వే వచ్చేసినావు. పట్టణం కవర్ చేయాలి ఉన్నదే కదా. సో ఫైనల్ గా ఇది మా ఆయన వేసిన మేకప్, నేను యూజ్ చేసిన. చాలా బాగుంది, క్యూట్గా ఉన్నా. క్యూట్గా ఉన్నా, బాగా ఉన్నా. మరి ముద్దు పెట్టవా? చీ మేకప్ ముద్దు. థ్యాంక్ యూ. అంటింది కూడా. అంటిందా? ఇగో చేస్తారా? ఏం కర్రీ గుర్తుగా ఉంచేసుకో. ఇంకా బాగుంది. మేకప్ చూపిస్తారు. మంచిగా వేసానా చెప్పండి అందరూ. చాలా క్యూట్. నా మేకప్ ఎలా అనిపించింది మీకు? మా ఆయన వేసింది నాకు మంచి సెట్ అయ్యిందా? మంచిగా వేసాడా? ఒకవేళ నేను ఏదైనా స్టెప్ మిస్ అయితే కమెంట్ చేయండి. ఇంకా ఏం వేస్తే నా ఫేస్ ఇంకా బాగుంటుందో సజెస్ట్ చేయండి. ఫైనల్లీ మా ఆయన వేసిన ఈ మేకప్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి. పాజిటివ్ వచ్చినాకో ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం నేనే వేస్తాను. నెక్స్ట్ టైం నుంచి ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మా ఆయన నాకు మేకప్ వేస్తాడంట. సో ఆ చాయిస్ నాకు మిస్ అవ్వకుండా మీరే చేయాలన్నా. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు అఖియాన్ మనీ వ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్.